హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హేమాస్ వంటలు. మనము ఈరోజు వంకాయ పులిహోర ఎలా తయారు చేయాలో చూద్దాం. మొదటగా స్టవ్ పై పాత్రలో తగినంత నూనె వేసుకొని నూనె కాగాక ఉద్దిపప్పు ఆవాలు వేసుకోవాలి. అవి చిట్టుపట్టలాడాక 5 పచ్చిమిరపకాయలు వేసుకొని మీద పడకుండా మూత పెట్టుకోవాలి. 5 సెకండ్ల తర్వాత మనము తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి. అవి కొంచెం రంగు మారే వరకు వేయించుకోండి. వేయించాక అందులో మనం తరిగి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకొని అందులో టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. వంకాయలు రంగు మారే వరకు కలపండి. రంగు మారాక కావాల్సినంత నీరు తీసుకోవాలి. అందులో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. కాసేపు ఉడికించుకోవాలి. తెల్లొచ్చాక మనము తరిగి పెట్టుకున్న టమోటా ముక్కలు, కొద్దిగా చింతపండు వేసుకొని 10 నుండి 15 నిమిషాల వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఉడికాక దానిని రాళ్ళసట్టులోకి పోసుకొని మెత్తగా ఎనుపుకోవాలి. అంతే, మనకు కావాల్సిన వంకాయ పులిహోర రెడీ. ఈ వంకాయ పులిహోర రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరో వంటతో రేపు కలుద్దాం. బాయ్ బాయ్.